తల్లిదండ్రులను 10 మందిలో అవమానించిన వాళ్ళు సుఖపడటం చరిత్రలోనే లేదు. ఏది ఏమైనా నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. అందుకే జీవితమనే పోరాటంలో ఎప్పుడూ భయపడవద్దు. ఓ మిత్రమా, తీసుకున్న డబ్బులు సమయానికి తిరిగి ఇవ్వకపోతే నీ అవసరాలకు ఆదుకునే ఓ మంచి మిత్రుడిని కోల్పోతావు. ఖచ్చితంగా ఆ ఇచ్చిన వాడి దగ్గర నమ్మకాన్ని కోల్పోతావు. నీకు ఎంతటి కష్టం వచ్చినా ఆ మనిషి ఇంకోసారి డబ్బులును అడగలేవు. ఒకవేళ సిగ్గు శరము లేకుండా అడిగినా ఆ మిత్రుడు డబ్బులు ఉన్నా లేవు అని చెప్తాడు. ఎవరో మనల్ని గౌరవించడం లేదని బాధపడవద్దు. బట్టల షాపులో ఒకరికి నచ్చడక వదిలేసిన బట్టలు మరొకరికి చాలా బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే. నిజం సర్జరీ లాంటిది. ముందు కష్టపెట్టినా పూర్తిగా నయం చేస్తుంది. అబద్ధం పెయిన్ కిల్లర్ లాంటిది. తక్షణం ఉపశమనం కలిగించిన తర్వాత నాశనం చేస్తుంది. చెబితే మారుతారు అన్న మనుషులకు ఏదైనా మంచి చెప్పొచ్చు. అసలు మారరు అని తెలిసిన వాళ్ళకి ఏం చెప్పకూడదు. సైలెంట్గా వదిలేయడం ఉత్తమం. బంధువులు గొప్పవారైతే సహాయం ఆశించకు. మనసు తెలుసుకునే అవకాశం ఇవ్వు. బంధువులు పేదవారైతే మనసు తెలుసుకుని సహాయం చెయ్యి. అదే మానవత్వం. జీవితంలో మంచి రోజులు చూడాలంటే కొన్ని చెడు రోజులు తప్పక దాటాలి. నిద్రపోనివ్వని, సర్దుకుపోనివ్వని ఆలోచనలు యుద్ధముతో సమానం. ఆకలి తీర్చని ఆహారం, అందం ఇవ్వని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్టే. ఇచ్చి మర్చిపోయేవాడు దేవుడు, పుచ్చుకుని మర్చిపోయేవాడు మానవుడు. పైసలు ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి. అప్పుడు మనం వాళ్ళకు కళ్ళకి కనిపించము. తెలిసింది చాలా తక్కువని భావిస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండడమే జ్ఞాన సముపార్జితకు నిజమైన సూత్రం. డబ్బు జీవితాలను నడిపిస్తుంది. జీవితం డబ్బు కోసం నడుస్తుంది. స్నేహం, దారి, పుస్తకం, ఆలోచన ఈ 4 సరైనవి దొరికితే జీవితం సఫల్యం అవుతుంది. లేదంటే వైఫల్యమే. తల్లి అంటే సామాన్యమా? నారదుడు తన తల్లి మరణించే వరకు సేవలు చేసి తర్వాతే తపస్సు జీవితం గడిపాడు. తల్లి అంటే సామాన్యమా? తల్లిని బాధపెట్టి ఎవరు ఎదగలేరు. ఆదిశంకరుడు, చైతన్య మహాప్రభు వాళ్ళ అమ్మలను ఒప్పించిన తర్వాతనే సన్యాసం స్వీకరించారు. గెలుపు అనేది అందరికీ దొరకదు, కానీ గెలిచే శక్తి అందరికీ ఉంటుంది. సంపాదన తక్కువున్నా, కడుపు నిండా అన్నం, అందంగా లేకపోయినా ఆరోగ్యకరమైన జీవితం, ఆస్తులు లేకపోయినా అర్థము చేసుకునే బంధాలు, జీవితం ఆనందమయం. బతకడము అంటే 3 పూటలు తిని 3 సార్లు తిరగటము కాదు. ఏదోలా బతుకు వెళ్ళదీయడం అసలే కాదు. నలుగురు మనల్ని మెచ్చేలా, మన కోసం నలుగురు వచ్చేలా, మనకంటూ ఒక ప్రత్యేకత ఉండేలా బతకాలి. బతికి చూపించాలి. మనిషి ఎంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నలుపు రంగులో ఉంటుంది. మనిషి ఎంత నల్లగా ఉన్నా రక్తం మాత్రం ఎరుపు రంగులో ఉంటుంది. రంగులతో కాదు జీవితం, మంచి మనసుతో ఉండాలి. కన్న వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళు సుఖపడటం చరిత్రలోనే లేదు. ఇది నిజం.